అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు జేఏసీ నేతలు. సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్టూడెంట్స్. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతుండగా ఫ్యాన్స్ కి కీలక సూచనలు చేశారు ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని సూచించారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. నెగటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కి సూచించాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు జేఏసీ నేతలు. సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్టూడెంట్స్. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతుండగా ఫ్యాన్స్ కి కీలక సూచనలు చేశారు ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని సూచించారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. నెగటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కి సూచించాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు జేఏసీ నేతలు. సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్టూడెంట్స్. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతుండగా ఫ్యాన్స్ కి కీలక సూచనలు చేశారు ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని సూచించారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. నెగటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కి సూచించాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు జేఏసీ నేతలు. సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్టూడెంట్స్. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతుండగా ఫ్యాన్స్ కి కీలక సూచనలు చేశారు ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని సూచించారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. నెగటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కి సూచించాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కారణం అంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు జేఏసీ నేతలు. సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్టూడెంట్స్. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతుండగా ఫ్యాన్స్ కి కీలక సూచనలు చేశారు ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని సూచించారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. నెగటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కి సూచించాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కారణం అంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు జేఏసీ నేతలు. సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్టూడెంట్స్. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతుండగా ఫ్యాన్స్ కి కీలక సూచనలు చేశారు ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని సూచించారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. నెగటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కి సూచించాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కారణం అంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు జేఏసీ నేతలు. సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్టూడెంట్స్. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతుండగా ఫ్యాన్స్ కి కీలక సూచనలు చేశారు ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని సూచించారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. నెగటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కి సూచించాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కారణం అంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు జేఏసీ నేతలు. సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్టూడెంట్స్. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతుండగా ఫ్యాన్స్ కి కీలక సూచనలు చేశారు ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని సూచించారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. నెగటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కి సూచించాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు జేఏసీ నేతలు. సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్టూడెంట్స్. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతుండగా ఫ్యాన్స్ కి కీలక సూచనలు చేశారు ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని సూచించారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. నెగటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కి సూచించాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేశారు జేఏసీ నేతలు. సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంపౌండ్ వాలెక్కి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్టూడెంట్స్. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు జరిగిన